హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? ఈ కరోనా హాలిడేస్ వల్ల చేసిందే చేసి బోర్ కొడుతుందేమో. సో వై డోంట్ యూ ట్రై అవర్ రెసిపీస్? ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ అండ్ ఉల్లిగడ్డ కర్రీ. సో చూద్దామా? అండ్ ఆనియన్ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిగడ్డలు అండ్ బెండకాయ. ఇది మన ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. బెండకాయ ప్రజెంట్ నేనైతే ఇలా చేసుకున్నాను, మీరు కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ ఎక్కాక బెండకాయల్ని అండ్ ఉల్లిగడ్డల్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. సో ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకొని అండ్ అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి కర్రీ కూడా చేసేసుకుందాము. సో ఇప్పుడు ఇవి వేగాయి. నేను దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. ఆనియన్స్ వేసుకోండి. 3 ఎండుమిర్చిలు వేసాను, ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. 1 కప్ టమాటో ప్యూరీ చేశాను, అది ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసి 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసాను. పెరుగు ఆప్షనల్. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. ఈ గ్రేవీని బాగా మిక్స్ చేసుకొని అది కొంచెం కుక్ అయ్యాక పించ్ ఆఫ్ ఆమ్చూర్ పౌడర్ వేసి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలు అండ్ ఉల్లిగడ్డలు ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నా అవి వేసేసి బాగా కుక్ చేయండి. ఆ ఫ్లేవర్ అనేది బెండకాయలకి ఉల్లిపాయలకు వచ్చేటట్టు కుక్ చేస్తే సరిపోతుంది. ఒక 10-15 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది, అంతే. సో ఫ్రెండ్స్, ఇది మన రెసిపీ అండ్ ఒకసారి ట్రై చేయండి. మీ ఐడియాస్ కానీ సజెషన్స్ కానీ ఏవైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్స్ ద్వారా తెలపండి. అండ్ మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి కూడా మా ఛానల్ని సజెస్ట్ చేయండి. వాచింగ్ మై వీడియో, ప్లీజ్ click the bell icon for more updates.